సేవ్ మూసీ ఓకే మూమెంట్. రుచిత్ ఒక యంగ్ యాక్టివిస్ట్, చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణకు కానీ మన దేశానికి కానీ ఎక్కడైనా రియల్ యాక్టివిజం అంటే ఏందనేది ఈ సమావేశానికి వచ్చినాక నాకు అర్థమైంది. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి. అయితే వాళ్ళ ఉద్దేశం అర్థం చేసుకోవడానికి మరి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదా లేకుంటే వాళ్ళ ఎజెండా ఏమున్నదా అనే అనుమానం కూడా ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత యంగ్ పిల్లగాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత బాగా వివరించగలిగినరు. మరి అక్కడ పెద్ద పెద్ద డిగ్రీలు, హోదాలు, అనుభవాలు ఉన్న వాళ్ళందరూ ఆడ కూర్చొని ఈ మాత్రం ముచ్చట మరి ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎందుకు చేరదీయలేదనేది మాకు ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనుక ఆర్థిక లాభాల ఎజెండాతోనే చేస్తుండా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇక్కడ వీళ్ళది విన్న తర్వాత. నేను అనేది ఏంటంటే, ప్రజలు మీకు ఈ మూసీ ఫ్రంట్ పెట్టుమని ప్రజలు కోరుకున్నారా? ప్రజలు కోరంది కూడా మీరు ప్రజల గురించి అంత మంచిగా ఆలోచన చేసి దాని గురించి అంత పాటుపడి మీరు ముందుకు వస్తున్నారా? అంటే దీని వెనుక ఏమున్నది అనేది 100% ఇవాళ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మాకైతే అనుమానాలు వస్తున్నాయి. అయితే ప్రకృతి అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు వాగులు ఇవన్నీ కూడా అది నేచురల్గా ఒక నేచర్ తయారు చేసుకున్న దాన్ని మనము మనుషులం దాన్ని పాడు చేస్తున్నాము. పాడు చేసి మళ్ళీ దాన్ని చక్కగా చేయడం అనే ఒక స్కీమ్ పెట్టుకొని ఇంకా సర్వనాశనం చేసుకోవడానికి వస్తున్నట్టు అనుమానం కలుగుతుంది ఇదంతా వింటే. అయితే నో డౌట్ ప్రభుత్వం పాడైన నదిని మంచిగా చేయడము, ప్రకృతి పరంగా దాన్ని రూపొందించడం అనేది ఆహ్వానదగ్గ విషయమే. అయితే దీనికి ఫస్ట్ ఆ సీవరేజ్ ఏదైతే పోతున్నదో నిరంతరంగా, మూసి అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాడ్ స్మెల్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఏమంటుండు, ఎన్టీఆర్ విగ్రహం పెడితే మూసి లేసి తొక్కుతా అనే డైలాగ్ చెప్పిండు ఆయన. అంటే ఆయనకు కూడా మూసి అనే దాని మీద ఒక నెగటివ్ భావన ఇలా ఉంది. కాబట్టి మూసీని పెట్టుకొని ఒక క్రిమినలైజేషను, అటువైపు ఆలోచనలు, అటువైపు వీళ్ళ ప్రక్రియలు వెళ్తున్నాయా అనే అనుమానం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకు తోచింది చేయడం కాదు, ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. ప్రజలకు ఏం కావాలనేది ప్రజలతోని చర్చించాలి. ఇప్పుడు ఈ చిన్న యాక్టివిస్టులు ఎవరైతే మాట్లాడినరో చాలా రుచి చూడ్డానికి పిల్లలు లెక్క ఉన్నాడు, కానీ ఎంత మంచి విషయాలు చెప్పిండు, ఎంత డెడికేటెడ్గా రీసెర్చ్ చేస్తుండు. దేశంలో ఉన్న రివర్ ఫ్రంట్స్లో వాటి డెఫినేషన్లు ఎంత అద్భుతంగా ఆయన చెప్పిండు. ఇట్లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడి అర్థం చేసుకొని తర్వాత పాలన చేయాలి. మీరు పబ్లిక్తోని చర్చించకుండానే ఇప్పుడు ఈ సమ్మిట్ అని చేసినారు. నిన్న రైజింగ్ సమ్మిట్, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని పెట్టినారు. మా విట్టలు నిన్నటి నుంచి అట్టుండు, గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ మిస్సింగ్ బాగుంటుంది, దాని మీద ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలంటుండు. నిజమే, అది తెలంగాణ మిస్ అవుతుంది. ఇక్కడ డ్రౌనింగ్ అయిపోతుంది ఏది మూసీ అనే రివర్ ఫ్రంట్తో. నేను అనేది ఏంటంటే, మీరు నిజంగా అంత శ్రేయభిలాషులు, పబ్లిక్ కన్సర్న్ మనుషులే అన్నట్టు ఏదైతే మీరు నటిస్తున్నారో, ఆడ ఏదైతే మేక్ బిలీవ్ చేస్తున్నారో, ఈవెన్ వాళ్ళ లోగోలు, కలర్లు కూడా వాడుతుండట ఆ డిజైన్లలో. ఇప్పుడే చెప్పిండు ఆయన. నేను అనేది ఏంటంటే, అట్లీస్ట్ ఒక నటన కన్నా వీళ్ళని ఆహ్వానించున్నారు. ఒకసారి ఒక డ్రామా చేయడానికన్నా మేము చర్చిస్తున్నాం, పబ్లిక్తోనన్నా పిలవండి, పిలిచి వాళ్ళ తినండి, వాళ్ళ ప్రతిపాదనలు తీసుకోండి. మీకు తొందర ఏమొచ్చింది? మీ దగ్గర బడ్జెటే లేదంటుర్రు, పైసలే లేవు, మిగులు బడ్జెట్ అప్పుల పాలు చేసిండు పోయిన చీఫ్ మినిస్టర్ అంటుర్రు. ఇప్పుడు ఇది మీకు నిత్యావసరాలు అవసరం ఉన్నాయన్నీ పక్కన పెట్టి అన్నీ కోట్లతోని మీరు చేసి ఏం ఉద్ధరించడానికి? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక ఆయన అంటుండు నాకు ఫోన్లో, ఎక్కడ పోతున్నావు అంటే ఇట్లా రివర్ ఫ్రంట్ అనగానే నెగటివ్ చెప్పుకుంటారు అందరూ. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి ఆడ భూములు ఉన్నాయట, రివర్ ఫ్రంట్ అనే దాంట్లో ఆడేదో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఇవి చేద్దామనే ప్లాన్లు ఉన్నారని పబ్లిక్కే చర్చించుకుంటుంది. ఇలాంటి నెగటివ్ చర్చ రావద్దు అనుకుంటే మీరు అన్నీ పైసలు పెట్టి సుందరీకరణ అవసరమే లేదు. ప్రకృతి కంటే సుందరం ఏముంటుంది ఇంకా?
మీరు ఏదైతే నాశనం చేసిండ్రో దాంట్లో ఏదైతే సివరేజ్ కలుస్తుందో దాన్ని ఫస్ట్ ఆపే ప్రయత్నం చేయండి, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయండి. మోరీలు నాలాలు ఏవైతే తెచ్చి కలిపినరో ఆ కలిపినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన మీద చర్యలు తీసుకోండి మొదలు. తర్వాత దానికి ఒక రూట్ ఇవ్వండి, అది చేయండి. దానికి అన్ని పైసలు కూడా కావు. మీరు వచ్చి రెండేళ్ళు అవుతుంది. సుందరీకరణకు ఏదైతే పబ్లిసిటీకి మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టినరో ఇప్పటికి సగం మోరీలు కట్టి ఆ సివరేజ్ వేరే డైరెక్షన్ల కన్నా పోయేది. ఇప్పుడు మీరు ఒక నిర్మాణంగా సుందరీకరణ అని చెప్పి కాంక్రీట్ అన్ని కట్టేసిన తర్వాత ఆ మోరీలు అన్ని దాంట్లోకే వస్తే ఏం లాభం? ఆ వాసన అట్లనే ఉండదా? కాబట్టి ఫస్ట్ మీ మీద మాకు నమ్మకం రావాలంటే మూసీలా ఒక స్వచ్ఛమైన ఒక సహజమైన నదిలాగా రూపొందించండి, దాని సీవరేజ్కి ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఆ తర్వాత సుందరీకరణ గురించి మాట్లాడదాం. ఉన్న పైసలన్నీ తగలబెట్టకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం తెలంగాణ వాదులారా, మనం ఏదేంట్లో ఉన్నా కూడా అందరం ఏకం కావాలి. తెలంగాణను మనం అందరం రక్షించుకోవాలి. ఈ రాజకీయ నాయకులు ఈ పాలనలో ఎవడొచ్చినా కూడా మేము ఇది చేస్తామని శాసించే దాన్ని ధిక్కరించాలి. ఇట్లాంటి యాక్టివిస్టులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మన బతుకు కోసమే, మన కోసమే ఈ పాలకులు, మన కోసమే ఈ పాలన, మనల్ని పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు దాంట్లో ఉండుంటే సహించడానికి తెలంగాణ ఇప్పుడు సంసిద్ధంగా లేదు. తెలంగాణ యాక్టివిస్టులు అందరూ ఏకమైపోయి అది ఏ ఫీల్డ్ ఉన్నా, అది ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ నిపుణులతో చర్చించి అన్ని చేసి మన తెలంగాణను మనం చక్కదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పటికే 10 ఏళ్ళు 12 ఏళ్ళు వృధా అయిపోయినాయి. కాబట్టి మనం ఎడ్డోళ్ళ లెక్క కాకుండా నిరంతరంగా దాని గురించి వీళ్ళతో మాట్లాడి మన తెలంగాణను, హైదరాబాద్ని, మూసీ రివర్ని, ఇంకెక్కడ ఊర్లలో ఉన్నాయి కూడా ఏమైతున్నాయో మనకు తెలియదు. అంతటా మనం చాలా విజిలెంట్గా ఉండాలి. రాజకీయ నాయకులు ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేసిందంటే దీని వెనుక ఏం మతలబ్ ఉందా అని మొదలు ఆలోచించే పరిస్థితికి తెచ్చిండ్రు వీళ్ళు. మూసి ఆడ జీవితాలన్నీ కొల్లగొట్టబోతున్నాయి. ఉద్యమాలు చేసిన వాళ్ళందరి బతుకులు చితికిపోతున్నాయి. వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించని వాళ్ళు మూసీ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మీడియా మాధ్యమం ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే మీ స్కీములు కానీ ఏమైనా కూడా స్టేటస్ కో అన్నీ ఆగిపోవాలి. తెలంగాణ ఉద్యమకారులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళందరితో కూర్చోబెట్టి తెలంగాణ ప్రజల ఆమోదం తర్వాత ఏదైనా జీవో రావాలి. కానీ మీరు క్యాబినెట్లు అనుకుంటా నలుగురు కూర్చొని సంతకం చేసి ఇది అనేది మేము ఒప్పుకోం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావోద్వేగాలతో ప్రభుత్వ పాలన జరగాలి. కానీ ఏదో ఎజెండాలతో మీరు సాగిస్తే తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం? అంతమంది చచ్చిపోయి ఏం లాభం? కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న దానికి ఏమైనా అర్థం ఉన్నదా? కాబట్టి ప్రజలు కూడా చాలా విజిలెంట్గా ఉండాలి. వచ్చే పాలకులను, మనుషులను ఆచితూచి ఏర్చుకోవాలి. వాళ్ళు పైసలు ఇస్తే ఓట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మన బతుకులు ఇంకా ఎప్పుడు మారుతాయి? మన కాడ నుంచే మారాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటుర్రు. ఏందంతా ఎంత చెత్తగా ఉన్నది అది. ముఖ్యమంత్రి అంటుండు తెలంగాణ అంటే ఒక బిజినెస్ అట. బిజినెస్ ఏం బిజినెస్? తెలంగాణ అంటే ఒక ఎమోషన్, తెలంగాణ అంటే ఒక త్యాగం, ఒక జీవితం. నువ్వు వాళ్ళ జీవితాలను పెట్టి బిజినెస్ అని ఎంత అంటే తెలిసి నువ్వు మెచ్యూరిటీతోని తెలంగాణ ఈజ్ ఎ బిజినెస్ అంటున్నావా? లేకుంటే ఏంది నీ నొటేషన్ ఏంది? నీ పదజాలం ఏంది? మూసీ రివర్లో వేసి తొక్కుతా అంటున్నావు. ఏదో శిల్పం పెడితే ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, మధ్యలో ఎవడన్నా వస్తే తొక్కుతాం అంటుర్రు. ఏంది కల్చర్? అవి విన్నాకనే మళ్ళీ మేము బయటికి వచ్చినాం. ఈ తొక్కుడేంది? తెలంగాణ వాదులు అడ్డం వస్తారు. నువ్వు తెలంగాణ తెచ్చిన తెలంగాణలోనే నువ్వు తొక్కుతావా? నువ్వు అట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుంటే ఇవాళ మేము బయటికి రాకపోదాము. తెలంగాణ ఉద్యమకారులారా, నా లెక్క మీరు కూడా ఎవరెవరైతే పోరాటాలు చేసిండ్రో ఇప్పుడు అందరు బయటికి వచ్చి తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరు భుజాల మీద వేసుకోవాలని విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ.